రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. రోడ్డు ప్రమాదంతో ఓఆర్ఆర్పై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రేన్ సాయంతో బస్సును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, పలువురికి ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఓఆర్ఆర్పై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రేన్ సాయంతో బస్సును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, యాక్సిడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ పైన ఇటు హైదరాబాద్ నుండి ముంబై వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ సంబంధించిన బస్సు బోల్తా పడిన ఘటనకు సంబంధించి ఇప్పటికే నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మనకి ప్రైమరీగా అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి కొద్దిసేపటి క్రితమే ఆ బస్సు ప్యాసింజర్స్ ని కలెక్ట్ చేసుకుని హైదరాబాద్ నుండి బయలుదేరింది. సో నార్సింగి నుండి అంటే నానక్రామ్ కూడా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత కొద్ది దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఒక మూలమడుపు వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు మనకు సమాచారం అందుంది. ఇటు నార్సింగి పోలీసులు కూడా ఇప్పటికైతే ఒకళ్ళు ఈ ఘటనకు సంబంధించి మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి అని చెప్తున్నారు. ఇప్పటికీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. బస్ పూర్తిగా పల్టీ కొట్టిన క్రమంలో లోపల చిక్కుకున్నవారు అంటే ఒకరు మృతి చెందారు, మిగతా వారికి కొందరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఏమైనప్పటికీ కూడా బస్సులో చిక్కుకున్న వారిని బయటికి తీసే ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇటు క్రేన్ల సహాయంతో వాళ్ళందరినీ కూడా బయటికి తీస్తున్నారు. దాంతో పాటు సాధారణంగా ఓఆర్ఆర్ పైన రాత్రి వేళనే ఈ వెహికల్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఒక్కసారిగా బస్ పల్టీ కొట్టి రోడ్ పైన ఈ ఘటన జరిగిన క్రమంలో నార్సింగి ఇటు హైదరాబాద్ నుండి ముంబై వెళ్తున్న ఓఆర్ఆర్ పైన పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి, పెద్ద ఎత్తున కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఇప్పటికే 2-3 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఇటు నార్సింగి ల్యాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు మరోవైపు ట్రాఫిక్ పోలీసు సంబంధించి ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్. అయితే ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కొద్ది నిమిషాల క్రితమే ఈ బస్సు ప్రమాద ఘటన జరిగింది కాబట్టి ఫస్ట్ అయితే బస్సులో ఎవరైతే గాయాలతో ఉన్నారో వారందరినీ కూడా బస్సు నుండి బయటకు తీసుకురావడము, స్థానికంగా సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నారు స్థానికులు. దాంతో పాటు పోలీసులు ఇతర టీమ్స్ కూడా ప్రస్తుతం రంగంలోకి. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ లేకపోతే ఒకవేళ బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ సరిగ్గా ఉందా లేదా డ్రైవర్ సంబంధించి మద్యం మత్తులో ఏమైనా ఉన్నాడా? ఎందుకంటే ఓ ప్రమాదం జరిగినప్పుడు చాలా కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది, చాలా అనుమానాలు కూడా తెరపైకి వస్తుంటాయి. కాబట్టి ప్రస్తుతం నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి మాత్రం మరి కాసేపట్లో ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన క్లారిటీ రావడంతో పాటు ఇప్పటికీ మనకి అఫీషియల్ గా అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఒకరైతే మృతి చెందారు, ఇంకొందరు తీవ్రంగా గాయపడ్డారు. సో తీవ్రంగా గాయపడ్డ వారిని, ఎందుకంటే బస్సులో వాళ్ళు చిక్కుకొని ఉన్నారు కాబట్టి బస్సులో నుండి వాళ్ళని బయటకు తీసిన తర్వాత బస్సులు కూడా రోడ్డుకు అడ్డంగా ఉంది, దాన్ని కూడా సైడ్ కి ఆ క్రేన్ల సహాయంతో తీసుకురావాలనే ప్రయత్నం అయితే ప్రస్తుతం అధికారులు చేస్తున్నారు. సో ప్రస్తుతానికి బస్సు ప్రమాద ఘటనలో ఒక్కరైతే మృతి చెందారు. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరుగుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తీవ్ర గాయాలైన వారు ఆసుపత్రికి తరలిస్తున్నారు కాబట్టి చికిత్స అందిస్తే వాళ్ళు కోలుకుంటారా లేదా, ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయి లేకపోతే ఎంతమందికి స్వల్ప గాయాలయ్యాయి, అసలు ఈ బస్సు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ముంబైకి వెళ్ళడానికి ఎంతమంది బస్సులో టికెట్స్ బుక్ చేసుకున్నారు, బస్సు ప్రమాదం జరిగినప్పుడు యాక్చువల్ గా బస్సులో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అధికారులు కూడా పూర్తి స్థాయిలో అంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత వీళ్ళందరినీ ఆసుపత్రికి తరలించడము, మృతి చెందిన వారిని మృతదేహాన్ని మార్చురికి తరలించిన తర్వాత బస్సును కూడా పూర్తిగా సైడ్ కి తీసిన తర్వాత ఈ ఎంటైర్ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అధికారులు కూడా బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఒక్కరు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. దాదాపు ఒక 15 నుండి 16 మందికి గాయాలైనట్లయితే మనకు సమాచారం అందుతుంది. సో ఈ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అసలు కారణాలు ఏంటి, ప్రమాదానికి మెయిన్ రీజన్ ఏంటి అనే దానిపైన మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రావడంతో పాటు అధికారులు కూడా బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. శోధ, థ్యాంక్ యూ అజయ్.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, సంబంధిత శాఖ అధికారులు మీటింగ్ కు అటెండ్ అయ్యారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఇందుకు సంబంధించి ఆర్కిటెక్చర్స్ నమూనాల్ని పరిశీలించారు. ఒకే చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో 20 ఎకరాల చొప్పున స్థలాన్ని సేకరించింది ప్రభుత్వం. నగరంలో వాన దంచుకొట్టింది. మధ్యాహ్నం తర్వాత సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని చోట్ల మోస్తరు వర్షం, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ వరద నీరు రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. సిటీ శివార్లు, జిల్లాల్లోనూ వర్షం కురిసింది. ఇక మరో 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతాయని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. సిటీలో వర్షం దంచుకొట్టింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని చోట్ల భారీ వర్షం పడింది. మరికొన్ని ఏరియాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో, జిల్లాల్లోనూ వానలు పడ్డాయి. సిటీలో ఎల్బీనగర్, వనస్థలిపురం, హైత్ నగర్ ఏరియాల్లో వర్షం కురిసింది. వనస్థలిపురం చింతలకుంట దగ్గర హైవేపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది. అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్ ప్రాంతంలో వాన పడింది. ఖైరతాబాద్, పంజాగుట్టల్లో వర్షం దంచుకొట్టింది. మలక్పేటలో భారీ వర్షానికి రైల్వే బ్రిడ్జ్ కింద మోకాళ్ల లోతు వరద నీరు చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జీహెచ్ఎంసీ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. అటు చైతన్యపురి, సరూర్ నగర్, కొత్తపేట, మలక్పేట, చాదర్ఘాట్, మాదన్నపేట, సైదాబాద్ ఏరియాల్లో చిరుజల్లులు కురిశాయి. అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్లో తేలికపాటి వర్షం పడింది. సికింద్రాబాద్, రాణిగంజ్, ఏక్మినార్, పారడైజ్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం నీరు భారీగా రోడ్లపై నిలిచింది. సిటీ శివార్లలోనూ వర్షాలు కురిశాయి. రాజేంద్రనగర్, మైలార్దేవుపల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పుర, హిమాయత్ సాగర్ సహా పలు ప్రాంతాల్లో వాన పడింది. కుత్బుల్లాపూర్ పరిధిలో సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, దూలపల్లి, బౌరంపేట్, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారం ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. అల్వాల్, మచ్చబొల్లారం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. నిన్నటి నుంచి జిల్లాల్లోనూ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షం పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దమ్మపేట మండలం మందలపల్లిలో కుండపోత వానకు ఇళ్లలోకి వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడ్డారు గ్రామస్తులు. కాలనీలోకి చేరిన వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేక జనం అవస్థలు పడ్డారు. మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్లో నీరు చేరింది. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో వాన దంచుకొట్టింది. భారీ వర్షానికి అందవెల్లి గ్రామ సమీపంలోని పెద్ద వాగుపై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వర్షాకాలం ప్రారంభంలోనే వంతెన కొట్టుకుపోవడంతో అయోమయంలో పడ్డారు ప్రజలు. అత్యవసరాలకు, దవాఖానాలకు గాని, ఇతర పనులకు గాని వెళ్లాలంటే ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన బాధితులు హైదరాబాద్ సీసీఎస్ ముందు ఆందోళన చేశారు. అధిక లాభాలొస్తాయని ఆశ చూపి దాదాపు 500 మందిని ప్రహనేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ మోసం చేశాడని చెప్పారు. హబ్సిగూడలో ఆఫీస్ పెట్టి ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుంచి ₹1 కోటి వరకు వసూలు చేశాడని తెలిపారు. 2 నెలల నుంచి తప్పించుకుని తిరుగుతున్న రాజేష్ ని అరెస్ట్ చేశారని తెలుసుకుని సీసీఎస్ ముందు ఆందోళన చేశారు. ఈయన ఆఫీస్ స్థాపించి ఒక 6 నెలలు అయింది సార్. ఇది 6 నెలల లోపలనే ఇతను అందరినీ ఆకర్షించి అధిక వడ్డీ ఇస్తానని చెప్పేసి గోల్డ్ ట్రేడింగ్ కంపెనీలో దీక్ష ట్రేడింగ్ కంపెనీ, గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ, కర్ణాటక గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ, ప్రహనేశ్వరి గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ అనే పేరు పెట్టి మమ్మల్ని 150 కోట్ల దాకా మోసం చేసింది సార్. ఇందులో నాకు నా ఫ్యామిలీకి కూడా దగ్గర 75 లక్షల రూపాయలు మోసం చేసింది సార్. అమౌంట్ ఇస్తానని చెప్పేసి వారం ఇస్తానని చెప్పేసి మాకు ఒక 2-3 వారాలు తప్పితే నాకు ఏమి అమౌంట్ ఇవ్వలేదు. క్యాష్ ఇస్తే మాకు చెక్కులు ఇచ్చాడు. ఆ చెక్కులు 10 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు చొప్పున క్యాష్ చెక్కులు ఇచ్చాడు. ఆ చెక్కులు కూడా దొంగ చెక్కులు, మన బ్యాంక్ ద్వారా ఇచ్చిన చెక్కులన్నీ మోసం చేసిన సంతకాలే ఉన్నాయి దీంట్లో. ఇందులో మాకు దగ్గర ఒక 3-4 నెలల నుంచి ఇతను ఫరారైపోయి ఉన్నాడండి. నిన్న 22వ తారీఖు నాడు మాత్రం ఇతను ఇక్కడ మమ్మల్ని ఫోన్ చేసి మళ్ళా డిపాజిట్ చేయండి, మీకు మీ అమౌంట్తో పాటు ఇవి కూడా ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడు. మేమే పైదాలు అయిపోయి ఉన్నాం సార్. మా దగ్గర అయితే ఒక పైసా లేదు. రోడ్డును పడేసిన మమ్మల్ని చేయడంతోనే ఇక మేము ఏం చేయలేక నిస్సహాయత అయిపోయాం. నిన్న 22వ తారీఖు నుంచి వాళ్ళు అందరికీ వాయిస్ మెసేజ్లు పెట్టాడు సార్. మా దగ్గర ఏం లేదు రెస్పాండ్ అవ్వడానికి. మేము చెప్పేసాం మా దగ్గర ఏం లేదు, మీరు పట్టుకపోయిన సొమ్ముకు మా దగ్గర ఏముంటాయని చెప్పాం. చెప్పిన తర్వాత వీళ్ళేమో మళ్ళా సీసీఎస్ వారు అరెస్ట్ చేసి పట్టుకుని వచ్చారని చెప్పేసి తెలిసింది ప్రొద్దుట మాకు. మేమందరం సీసీఎస్ పోలీస్ వారి దగ్గరకు వచ్చాం. వస్తే వాళ్ళు లోపల ఉన్నారని చెప్పారు. వాళ్ళు ఇంటరాగేషన్కి తీసుకెళ్తున్నారని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి రేపు వచ్చి హై పిచ్లో మాకు ఇది చేశాడు. మంచిగా హ్యాండిల్ చేసి మీకు క్యాష్ ఇచ్చేస్తాను మీకు నేను అని చెప్పేసి మోసం చేశాడు సార్. మేము కూడా నట్టేటా మునిగిపోయాం సార్. ఇంకా మేము ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. రోడ్డున పెట్టేసి వెళ్ళిపోయింది సార్ మమ్మల్ని అందరినీ. 400 నుంచి 500 మంది బాధితులు ఉన్నారు సార్. దీంట్లో 400-500 మంది బాధితులు ఉన్నారు. అందరం రేపు వస్తాం సార్. రేపు వచ్చి సీసీఎస్ పోలీసుని ఆశ్రయించి దీనిపై దయ ఉంచి మీడియా వారి ద్వారాగా నేను విన్నవించేది ఏంటంటే, పోలీస్ వారికి నేను విన్నవించేది ఏంటంటే, దయచేసి మమ్మల్ని అందరినీ న్యాయం చేస్తారని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి విన్నవిస్తున్నాను సార్. మమ్మల్ని అందరినీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మన సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా నేను విన్నవిస్తున్నాను సార్ మీడియా ద్వారాగాను. సార్ దయ ఉంచి మమ్మల్ని కనికరించండి. మా పైన ప్రేమతో కొద్దిగా అభిమానిస్తే మాకు పోయిన సొమ్మును కొద్దిగా రికవరీ చేస్తారని చెప్పేసి. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ ఇష్యూలో మరొకరిపై వేటు పడింది. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన్ను సిపి ఆఫీస్ కి అటాచ్ చేశారు పోలీస్ ఉన్నతాధికారులు. ఇదే ఇష్యూలో ఎస్ఐ శంకర్ ని నిన్న డీసీపీ ఆఫీస్ కి అటాచ్ చేశారు. భగాయత్ లో ప్రేమికుల్ని బెదిరించి పోకిరీలు డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. అయితే పోకిరీలతో ఎస్ఐ చేతులు కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో పిర్జాదిగూడ బీఆర్ఎస్ కార్పొరేటర్ సోదరుడు సహా 4 పోకిరీల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో 3 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ శంకర్ పై నిన్న వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఇవాళ సీఐపై చర్యలు తీసుకున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. దాడి కేసులో కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించినందుకు నాగోల్ సీఐ పరశురామ్తో పాటు మరో 2 సస్పెండ్ అయ్యారు. గత నెల 6న తనపై కొందరు దాడి చేశారని గౌతమ్ అనే వ్యక్తి నాగోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాడి కేసుతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని కోరాడు. అయితే కేసులు నమోదు చేయలేదు పోలీసులు. న్యాయం కోసం ఎన్నిసార్లు బాధితుడు గౌతమ్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఎస్ఐతో పాటు సీఐ పరశురామ్ స్పందించలేదు. దీంతో రాచకొండ సిపికి ఫిర్యాదు చేశాడు గౌతమ్. సిపి విచారణ జరిపి సీఐతో పరశురామ్తో పాటు మరో 2ని సస్పెండ్ చేశారు. అది
మియాపూర్ చందానగర్ పిఎస్ పరిధిలో 144 సెక్షన్ విధించారు సైబరాబాద్ సిపి కమిషనర్ అవినాష్ మహంతి. మియాపూర్ ఏరియాలోని స్టాలిన్ నగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో కొద్ది రోజులుగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు సిపి అవినాష్ మహంతి. 144 సెక్షన్ ఏరియాల్లో గుంపులుగా తిరగొద్దన్నారు. ఈ నెల 29 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. మరోవైపు మియాపూర్ సర్కార్ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. సంగీత, సీత అనే ఇద్దరు కలిసి పేదల్ని రెచ్చగొట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో సంగీత, సీత, సంతోష్లతో పాటు మరో 7గురిపై కేసులు బుక్ చేశారు. ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై కేసులు పెట్టామని తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. HMDA టు గివ్ ద ల్యాండ్ టు దెమ్, గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్తున్నారు. సో నిన్న HMDA నుంచి వాళ్ళకి అండ్ ఐ థింక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది దట్ వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళు ప్రాపర్ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ల్యాండ్ HMDA పొజిషన్లో ఉంది అండ్ దీనికి డిస్టర్బ్ చేయకూడదు, ఇక్కడ సిచ్యువేషన్ డిస్టర్బ్ చేయకూడదు. ఎలాగైనా ఎవరికైనా ఏమైనా రిక్వెస్ట్ కానీ ఏమైనా రిప్రజెంటేషన్ ఉంటే వాళ్ళు ప్రాపర్ పద్ధతిలో అది కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఇస్తే వాళ్ళకి దానికి ఎలా డిస్పోజ్ చేయాలి, ఏం చేయాలి, దాని మీద ఏం డిసిషన్ తీసుకోవాలి తీసుకుంటారు. కానీ నిన్న కొందరు వచ్చి ఇక్కడ ఇష్యూ చేయడం అండ్ కొంచెం ప్రాబ్లం చేయడం, దాంట్లో కొందరు ఎలిమెంట్స్ కొంచెం ఇక్కడ స్టోన్ పెల్టింగ్ చేయడం, వైలెన్స్కి పాల్పడడం చేశారు. సో కేసెస్ కూడా బుక్ అయినాయి. ఈరోజు ఆల్సో నిన్న కూడా ఫోర్స్ పెట్టాం, ఈరోజు కూడా డిఫరెంట్ అరౌండ్ ఈ స్థలం చుట్టుపక్క ఫోర్స్ పెట్టాం. ఈరోజు పొద్దున నుంచి 144 సెక్షన్ అమలు చేశాము. సో ఎవరు కూడా ఇక్కడ గ్యాదర్ కాకూడదని చెప్పాము. మియాపూర్ చందానగర్ లిమిట్స్లో 5% మోర్ గ్యాదర్ కాకూడదు అండ్ ఏం డిస్టర్బ్ చేయకూడదు. ఎవరు ఇక్కడ లోకల్ లేరు వాళ్ళు కూడా రాకూడదు. చాలామంది వీ హ్యావ్ నోటీస్ దట్ ఇక్కడ చుట్టుపక్కల కాకుండా బయట నుంచి వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు. సో అది కూడా రాకూడదని చెప్తున్నాం. ఏమైనా ఎవరికి రిప్రజెంటేషన్ ఉంటే కన్సర్న్డ్ ఆఫీసర్స్కి పోయి వాళ్ళు పద్ధతి ప్రకారం ఇస్తే దాని మీద వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మాదాపూర్ డీసీపీ వినీత్. సర్వే నెంబర్ 100-101 415 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఆ భూమిని ఆక్రమించేందుకు కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అమాయకుల్ని మోసం చేసి భూ కబ్జా చేయాలని చూశారని అన్నారు. దీనిపై చర్చలు జరుగుతుండగా అధికారులపై దాడులకు పాల్పడినట్లు చెప్పారు. ఈ దాడిలో HMDA సైట్ ఆఫీసర్కి తీవ్ర గాయాలయ్యాయన్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. 9 తారీఖు వరకు కూడా ఈ సైబరాబాద్ ఈ లిమిట్స్లో మియాపూర్ అండ్ చందానగర్ లిమిట్స్లో 144 సెక్షన్ అమలు ఉంటుంది. అలాగే ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ ల్యాండ్ని తీసుకోవాలని ఇల్లీగల్గా తీసుకోవాలని ప్రయత్నించి ఇక్కడికి వచ్చేసి ఇలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తే వాళ్ళ మీదే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. ఎంఏ నగర్లో ఉన్న సర్వే నెంబర్ 101 అండ్ 101 ఈ 2 సర్వేలలో దాదాపు 450 ఎకర్స్ ల్యాండ్లో మనకు దాదాపు 3 or 4 డేస్ నుంచి కూడా ల్యాండ్ గ్రాబింగ్ అటెంప్ట్స్ జరిగినాయి. దాంట్లో 21ని అరెస్ట్ చేశాము. ఇంకా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము.
దాదాపు ఈ కొందరైతే వాళ్ళు హైడింగ్కి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా పట్టుకొచ్చి ఎస్పర్లో అరెస్ట్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బాచుపల్లి క్రాస్ రోడ్లో 4 కేజీల గంజాయి సీజ్ చేసి 2 అరెస్ట్ చేశారు. ఖాజీపల్లిలో ఓ ఇంటిపై దాడి చేసి 76 కేజీ గంజాయి, 2 ఆటోలు, 1 బైక్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 22 లక్షల వరకు ఉంటుందని తెలిపారు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్. 76 కేజీల గంజాయి నిల్వ చేశారు. ఆ ఇంటిలో గత రాత్రి తీసుకొని వచ్చినటువంటి పాడేరుకు సంబంధించినటువంటి ఒక పూర్ణ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి తుకారాం బావమర్ది అయినటువంటి అంకుష్ అనేటువంటి ఇంకో వ్యక్తిని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఈ మల్లంపేటకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, వికాస్ అనేటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ గా ఏర్పడి వీళ్ళు ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ నుంచి గత రాత్రి ఈ తీసుకురావడం జరిగింది. దాన్ని వివిధ కస్టమర్స్ కు వాళ్ళు సప్లై చేసేటువంటి క్రమంలో మాకు ఆ సమాచారం రావడం జరిగింది. మేము నిఘా వేసి పట్టుకోవడం జరిగింది. 4 కూడా మేము అరెస్ట్ చేశాము. ఈ అరెస్ట్ చేయడంలో మేము కొంతమంది పారిపోవడానికి కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళని చేసి మా సిబ్బంది చాకచక్యంగా వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ దాడిలో హైదరాబాద్ లో ఒలింపిక్ డే రన్ నిర్వహించింది తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్. నగరంలోని విక్టరీ ప్లే గ్రౌండ్, సికింద్రాబాద్ లోని గాంధీ విగ్రహం, యూసఫ్గూడ, చార్మినార్, సరూర్ నగర్ స్టేడియంతో పాటు 9 సెంటర్ల నుంచి రన్ ప్రారంభించారు. ఎల్బీ స్టేడియం దగ్గర ఒలింపిక్ డే రన్ ముగియనుంది. ఫతే మైదాన్ క్లబ్ దగ్గర రన్ ని ప్రారంభించారు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఎల్బీ స్టేడియంలో క్లోజింగ్ సెరమనీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసినటువంటి ఆర్గనైజర్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు లీడ్ చేస్తున్నారు. ఇక్కడికి విచ్చేస్తున్న ప్రతి క్రీడాభిమానులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. తన సిన్సియారిటీకి గుర్తించి మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది. హానరబుల్ మినిస్టర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అండ్ హైదరాబాద్ ఒలింపిక్ మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ని పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తలసాని సోదరుడు మోండా మార్కెట్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ ఈ నెల 10న కాలం చేశారు. శంకర్ యాదవ్ నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. తలసాని కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ తన సోదరులతో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్లో అన్నదానం చేశారు. ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా నెహ్రూ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ దేశానికి 2 చట్టాలు ఉండొద్దని బలమైన పోరాటం చేశారన్నారు. ఒకే జెండా, ఒకే రాజ్యాంగం ఉండాలని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ ద్వారా నిత్యం పోరాడారని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంలోని ఆవరణలో మొక్కలు నాటారు. దేశానికి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా ఉంటే జమ్మూ కాశ్మీర్కు షేక్ అబ్దుల్లా కూడా ప్రధానిగా ఉన్నారు. దేశానికి 3 రంగుల జెండా ఉంటే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి జెండా ఉంది. దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంటే జమ్మూ కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగం ఉంది. దానికి వ్యతిరేకంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ అధ్యక్షులుగా పోరాటం చేసి మొదటి ఉద్యమంలోనే పార్టీ చేపట్టినటువంటి ఆ యొక్క పోరాటంలోని జమ్మూ కాశ్మీర్లో అరెస్ట్ కాబట్టి జైల్లో మరి ఆయన బలిదానం కావడం జరిగింది. కాబట్టి ఆ రకంగా దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ దేశ యొక్క సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడం కోసం బలిదానం చేసినటువంటి చరిత్ర. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.